నేను వెళ్ళే దారి కట్టొస్తున్నావు నువ్వు, దారి కట్టం వస్తున్నావు. జరుగు. పోరా పోరా పోరా. నీ బ్రతుకు, నీ భాగ్యము, నీ మదము, నీ గర్వము చూస్తా పోరా పో. కొవ్వును చూసి కసరలు ముడతానవురా. నువ్వు పుట్టించిన బ్రహ్మదేవుడు వచ్చిన నన్ను జయించలేడు. కడుపులో కసర్లు చూసి కొవ్వని ముడతాను. పోరా పోరా. కసర అని అలిగితే తెలుస్తుంది అప్పుడు. నిన్ను ఏమనలేకపోతాను పోరా. సార్ అందరూ చప్పట్లు కూడా నిశ్శబ్దంగా. అసలు వీని చరిత్ర, మాందాత మహారాజు వీనికింత రౌద్ర ద్వేషం ఉండటం కారణం ఏంటి? ప్రపంచంలోన సృష్టి అనేది ఆడ మగ కలిస్తేనే సృష్టి. ఆడతల్లి ఉంటేనే ప్రపంచాన్ని వెలుగు, ప్రపంచానికి సృష్టి. ఆడ మగ కలిస్తే లోకంతా ఆడతల్లిలో పుట్టిన వారే ఉన్నారు. మగ ఆడ కలిస్తే గర్భమైతే ఆ తల్లి ప్రసవేదిస్తే మనం ప్రపంచాన్ని చూస్తాం. కానీ వీడు అలా కాదు. మగవాడి గర్భములో పుట్టాడు. అమ్మా, పురుష గర్భములో పుట్టాడంటే మగవాని కడుపులు ఎట్ట పుట్టాడని లోకులు అనుకుంటున్నారు. తెలియదు కదా. ప్రపంచంలోన ఆడదాని గర్భంలో జన్మిస్తారు. ఆడమగ కలయికైతే గర్భం అయితే ఆడతల్లి 9 మాసములు మోస్తే ఆ 9 మాసములు మోసి ప్రసవిస్తే మానవ జన్మ ప్రపంచాన్ని చూస్తారు. కానీ వీడు అలా కాదు. వీని తండ్రి పేరు యవనశ్వ మహారాజు. లొల్లెనక వీని తండ్రి పేరు యవనశ్వ మహారాజు. వీడెంతటి దుర్మార్గుడో వాడు కూడా అంతటి నీచాతి నీచుడు. పెద్ద చిన్న తారా తామ్యము గురువు భేద మర్యాదము లేనటి మహారాజుగా ఏలుతున్నాడు. వాని భయమునకే ప్రజలు గడగడ 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 వణికివారు. రాజు సభకు వచ్చారంటే ప్రజలు ముఖము నేలకి వేసుకుని వెళ్ళేవారే తప్ప ఇలా కన్నెత్తి చూసేవారు కాదు. ఈ అయోధ్యలో అలా రాజ్యభారం ఏలుతున్నాడు ఈ యవనశ్వ మహారాజు. అలా ఏలుతుండగా కొన్నాళ్లకు 7 కోట్ల ఋషాదులు ఒక మహాయజ్ఞము లోక కళ్యాణార్థము కొరకు అంటే లోకములోన ప్రజలు చేయు పాపములు పోవాలంటే ఒక యజ్ఞము చేయాలి, ఒక యాగము చేయాలి. ఆ యాగము చేస్తే ఆ పాప భారమంతా నశిస్తారు. లోకము మళ్ళీ సస్యశ్యామలముగా ధర్మబద్ధంగా ఉంటారు. ఆ ప్రకారముగా 7 కోట్ల ఋషాదులంతా యాగము చేస్తూ ఉన్నారు. యాగము చేయాలంటే సంధ్య వేళ లేవాలి. ఉదయమున 4 గంటలకు లేచి సముద్రా తీరం వెళ్ళి స్నాన సంధ్యాదులు చేసుకుని శుచైన వస్త్రములు ధరించుకొని తడి వస్త్రము విడిచి మడి వస్త్రము కట్టుకొని వచ్చి అట్టి ఓమ గుండము చుట్టూ కూర్చొని యాగము చేసేవారు మహర్షులు. మరి స్నానానికి వెళ్ళాలంటే వీని పట్టణ ప్రాంగణము నుండే బయలుదేరి వెళ్ళేది 7 కోట్ల ఋషాదులంతా. అక్కడ సముద్రములో స్నానం చేసి మళ్ళీ తిరిగి వచ్చేది ఆశ్రమములకు. మరి వీడు రాజుగా కూర్చొని అయ్యో మహర్షులు వస్తున్నారు, పెద్దలు కదా, లేచి వీరికి దండం పెడదాము, వాళ్ళని శ్లాఘించి కూర్చుండబెట్టి మర్యాద ఇద్దాము అనేవాడు కాదు. వాడు మహర్షులు వెళ్తుంటే సింహాసనం పైన కాలు మీద కాలు వేసుకొని కూర్చునేది వాడు గర్వము చేత. ఋషాదులంతా చూసేది ఏమి వీని గర్వము. వీడు మన చేతికి చిక్కబోవడం ఒకనాడు కాకుండా ఒకనాడు. ప్రపంచంలోన కిష్టికి 70 రేవులట. ఏ రేవుకైనా ఈ సృష్టికి 70 రేవులు. ఏ రేవు కానైనా కలుస్తాడట ఒక మనిషి. ఎప్పుడైనా తప్పగా కలవడట. నేను కలవను వానికని ఏనాడు అనుకోకూడదు. ఏదో ఒక సమయంలో కలుస్తాడు.
ఆ సమస్య ప్రకారముగా వీడు రాకపోతాడా, మనతో వీనికి పని పడదా, వీని గర్భప్రాయచిత్తం చేయకపోదువా అని మహర్షులంతా ఏకమై ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఒకనాడు ఈ మహారాజు సైన్య సమేత బలంతోని వేట మార్గం బయలుదేరాడు. అడవులయం వేట మార్గం బయలుదేరి లేళ్ల దుప్పుల మునుపు మృగంబులను చంపుతూ వేటాడి 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 అలసట చెంది దాహతాపంపు చెందాడు. ఘోరమైన అడవి, త్రాగడానికి నీళ్లు ఉండవు. మరి ఎలా కావాలి, దాహం ఎలా తీరాలి? ఎటు చూసినా కానీ వృషాదుల ఆశ్రమాలు ఉన్నాయి. మహర్షుల వద్ద నీళ్లుంటారు. వాళ్ళ వద్దకు వెళ్ళి కాస్త దాహం తీర్చుకొని పట్టణం వెళ్ళిపోదాం అనుకున్నారు. అనుకుని వెళ్ళి, మహర్షులారా, వేటాడి వేటాడి అలసలు చెందాను. నేను యవనశ మహారాజును, అయోధ్యాపురి దీక్షుడను, కాస్త మంచినీళ్ళు ఇవ్వమని అడిగారు. ఆహా, చక్కగా వచ్చాడు, మన చేతికి చిక్కాడు వీడు. మరి వీని గర్భప్రాచిత్యం చేయాలంటే ఏం చేయాలి? లోకము చూసి నవ్వాలి వీని దూస్తే. అసలు లోక నిందకు వీడు బ్రతకొద్దు, చావాలి. మరి వీరు చావాలంటే వీనికి తగిన శాస్త్ర చేయాలనుకున్నారు మహర్షులు. దాహతాపం చేస్తున్న మహారాజుకు వారి కమండలంలో ఉన్న మంత్రజలం ఇచ్చారు. అట్టి మంత్రజలము తాగితే సంతానము లేని తల్లులకు సంతానమవుతారు. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు, గర్భం అవుతుంది. ఆ నీళ్లు తాగానే, ఆ నీళ్లు త్రాగానే ఆ నీళ్లు తీసుకువచ్చిన దాహము చేత ఉన్నాడు మహారాజు. ఇవి మంచిగా చెడ్డా చూస్తామా, దూపుతూనులలో ఏవో ముందు దూప తీరాలి, తర్వాత ముచ్చట. ఆ విధంగా శరణు స్వామి అన్నాడు. నీళ్లు తాగాడు. నీళ్లు తాగి దాహతాపం తీర్చుకున్నాడు. పట్టణం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా పట్టణము వెళ్ళిపోయిన తుదరు గడియలోనే పిండము తయారయ్యాది. వీడు పడ్డాడు కడుపులోనే. ఈ మాంధాత రాదు కడుపులోనే పడి ఈ రోజుల్లేమో 9 నెలలు మొయ్యాలి ఆడతల్లి. 9 నెలలు మోసినాక 9 నెలలు నిండినాక ప్రసవేదన జరుగుతుంది ఆడతల్లి. ఆ రోజులు అలా కాదు, ఆ యుగంలోన. ఇది కృతాయుగంలో జరిగిన చరిత్ర. ఆ రోజుల్లోన 9 గడియలు. 9 గడియలు అంటే 9 గంటలే. ఒక గడి అంటే ఒక గంట. 9 గంటల్లోనే గర్భమవుతుంది. 9 గంటల్లోనే ప్రసవేదన అవుతుంది. కొడుకో బిడ్డ పుడతాడు. రాజు అక్కడి నుండి బయలుదేరి వచ్చాడు. 1 గంట అయ్యాది, 2 గంటలు అయ్యాది, 3 గంటలు అయ్యాది, 4వ గంట, 5వ గంట గర్భం అయితేనే ఉన్నది, పైకి వస్తూనే ఉన్నది. వారికి ఎక్కడ దిక్కుతోతున్న స్థితి. మగవాడు ఏమిటి, గర్భంతో ఉండడం ఏంటి? ప్రజలు చూస్తే నవ్వుతారు. ఈ సిగ్గు చేటుకు నేను సభకు వెళ్ళి కూర్చుంటున్నా, నేను ఎక్కడ బ్రతుకుతున్నానని వాడు సిగ్గు చేటుకు ఇంట్లోనే మగ్గి ఉంటున్నాడు. 9 గడియలు నిండాది. ప్రపంచములోన మానవ జన్మ పుట్టాలంటే, ఆడతల్లి గర్భం నుండి బయటపడాలంటే ఆడతల్లికి ద్వారం ఉంటుంది. ఆ ద్వారం వెంట బయటపడతాడు శిశువు. మరి మగవానికి ద్వారం ఉండదు. వీడు ఎలా బయటపడాలి? వీడు ఎలా పుట్టాలి? అందులోనే మసలుకుంటూ 9 గడియ 10వ గడియ పడ్డాడు. 10 గంటలలోన వీడు మసలుకుంటూ వీని కాలుతోని యవనశ్చ మహారాజు పొట్టలు తన్ని బయటపడ్డాడు. వాని గర్భం వలిగాది. ఈ పిల్లవాడు బయటపడ్డాడు, వాడు తెచ్చాడు. మరి ఎలా కావాలి? మగవాడి పుట్టే మరి పాలు ఎలా? మగవాడికి పుట్టిన వానికి ఆవు పాలు లేక జింక పాలు లేడి పాలు పోసి పెంచే విలువ ఉంటుందా అని ప్రధానులు, సైన్యాధిపతులు, మంత్రులు, మహామంత్రులు, యోధులంతా కలిసి సాదుకునే పులుల పాలు పిండి, సాధకం పులులు ఉంటాయి ఊళ్ళల్లో రాజుల వద్ద, అలాంటి సాదుకునే పులుల పాలు పిండి తీసుకువచ్చి వీడి దాగిచ్చి బ్రతికించారు. అందుకే వీని గుండె కంకెడు జఠరాగ్ని గల్ల. మంధాత రాదు అంటే కంకెడు జట. వారి గుండె 2 కిలోలు ఉండొచ్చు దాదాపుగా. అలాంటి జఠరాగ్ని గల్లవాడు వీడు పెరిగాడు. అప్పుడు తండ్రి తెచ్చాడు. ప్రధానులు పెంచారు, పెద్ద చేశారు. మరి పెద్ద చేసి ఏమి రాజ్య పట్టాభిషేకం కట్టారు.
రాజు తెచ్చాడు. రాజు తెచ్చేంత వరకు మంత్రులే చూసుకున్నారు. మరి రాజకుమారుడికి పట్టాభిషేకము కట్టాలి కదా అని పట్టాభిషేకము కట్టినా రాజ్యం ఏలుతున్నాడు. పెళ్లి చేసుకున్నాడు, రాజ్యం ఏలుతున్నాడు. ఒకనాటి రోజున సూర్యుడు ఉదయాన తూర్పున ఉదయించి పడమట అస్తమించేవాడు. ఉదయించి వీడు సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు, రాజ్యం ఏలుతున్నాడు. అట్టి అయోధ్యాపురి పట్టణం నుండి వెళుతున్నాడు సూర్యుడు. పైకి చూశాడు, వరే సూర్య, అతను ఆడదానికి పుట్టిన వాడవు నీవు, నేను సింహాసనం పైన కూర్చుండగా నా నెత్తి మీద వెళ్ళిపోతున్నావు. మగవానికి పుట్టాలని కత్తి చెల్పించాడు వారిపై. వారి భయం మనకు గడగడ 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 వణుకుతూ మబ్బులోనే దాగి ఉన్నాడు సూర్యుడు. మరి ఎలా కావాలి? ప్రపంచానికి సూర్య చంద్రాదులు ఉంటేనే వెలుగు. వృద్ధంతనేమో సూర్యుడు ఉంటే వెలుగు, రాత్రంతా చంద్రుడుంటే వెలుగు. సూర్య చంద్రులు ఇక్కడ ఉన్నారు, మరి సూర్యుడు ఎక్కడ దాగి ఉన్నాడు? ఉదయిస్తలేడు. కారణం ఏంటి? లోకము చీకటయ్యాది. ఎలా అని దానవులు, మానవులు, దేవతలు, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపుట్ట, విద్యార్థులంతా ఆలోచిస్తుండగా మాందాత మహారాజు భయం మనకు మబ్బులోన దాగాడని తెలిసారు. మరి ఎలా కావాలి? మనమందరం వెళ్ళి అతన్ని వేడుకుంటేనే సూర్యుడు బయటకు వస్తేనే ప్రపంచం అని. అప్పుడు దానవులు, మానవులు, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపుట్ట, దేవతాదులంతా వచ్చి, పోయి మాందాత మహారాజా, నీ భయం మనకు సూర్యుడు మబ్బులో దాగి ఉన్నాడు నాయన. మరి ఆయన బయటికి వస్తేనే ప్రపంచము కదా, నీ దయ ఉంచండి అంటే, లేదు లేదు, అతను ఆడదానికి పుట్టిన వాడు నా శిరముపై నుండి వెళుతున్నాడు, కుదరదన్నాడు. అప్పుడు వీరితోని దేవతలు ఒక ఒప్పందం చేశారు. చూడయ్యా, సంవత్సరానికి 12 నెలలు, ఒక సంవత్సరానికి. ఈ సంవత్సరానికి 12 నెలల్లోన 8 నెలలు ఏమో యథావిధిగా నడుస్తాడు, ఉదయించి అస్తమిస్తాడు యథావిధిగా. 4 నెలల్లోన నీ అయోధ్యాపురము నుండి ప్రక్కకు దొరికిపోతాడు. అంటే ఆ 4 నెలలు ఏంటంటే మాగి దినం. యథావిధిగా నడవడు కాబట్టి తొందరగా పొదుగుకది, ప్రక్కకు దొరికిపోతాడు కాబట్టి తొందరగా పొదుగుతుంది, 6 గంటగా పొదుగుతుంది. ఎండాకాలం వానకాలమే 7 అవుతుంది, 1 గంట తేడా అన్నట్టు. ఆ 4 నెలలు ఇప్పటికి కూడా, ఈ యుగం వరకు కూడా సూర్యుడు ఆ వారి పట్టణం నుండి పక్కకే తొలగిపోతాడు మాది దినంలో. అంతటి అరవీర భయంకరుడు వీడు, మాంధాత రాదు. ఇది చరిత్ర వీడు. అయినా సూర్య, ఆనాడు నిన్ను మబ్బులో దాగబెట్టాడు. వాని పైన నీ పగదింపవాలంటే ఇదే సమయం. నీ విజృంభణ ఏమిటో, నీ విశ్వరూపం ఏమిటో వాడు కాలు కింద పెడితే నుప్పు దొక్కినట్టే కావాలి. ఆ విధముగా అనేకమైన సూర్యరశ్మిని కావించము. చూస్తాను వాళ్ళకి ఎలా వెళ్తాడు. గది భయపడితే నేను భయపడతాను. దాని లెక్కెంత, దాని బ్రతికెంత. రా రావే. విమలా, తీక్షణమైన ఎండ కురిపిస్తున్నాడు సూర్యుడు. ఎండ అంటే సామాన్యమైన ఎండ. నా కాళ్ళు కాలుచూ బొమ్మలు వచ్చాడు. స్వామి, హరిదస్సుడు పగను బట్టి అధికముగను తరణి తలమున ఎండను కురిపిస్తున్నడదిగో కీరవాణి. సరసీరు సాక్షి వినగద హరిదస్సుడు పగను బట్టి. అంటే అట్టి హరిదస్సుడు అంటే సూర్యుడు.
ఆ సూర్యుడు నా పైన పగబట్టాడు. వాడు ఆనాడు రేయ్ నువ్వు ఆడదాని పుట్టినటువంటి వాడవు, నా మీదకెళ్ళి నా పట్టణం మీద నుండి వెళ్తావని కత్తి చెలిపిస్తే నా భయానికి వాడు మబ్బులో దాగాడు. సురలు మునులు దేవతలు ఏకమై వచ్చినా అప్పుడు వాడిని క్షమిస్తే నా భయానికి 4 నెలలు ప్రక్కవ జరుగుతున్నాడు. ఇప్పుడు వాడు అది మనసులో పెట్టుకొని మందాతరాజు అడవిలో తిరుగుతున్నాడని అధికముగా ఎండ గురిపిస్తున్నాడు వాడు. అదిగో దేవి నా కాళ్ళకు బొగ్గలు వచ్చావి చూడు. మీరలు దండెత్తిన పగలు చేత తపలుడి మీపై ఎండను కురిపించుందు మహా వేల మనకు సాగి ఉన్నాడు కాబట్టి ఆ పగ ఈనాడు మీ పైన కురిపించున్నాడు. ఆనాడు మీరు కత్తిని జలిపించి మీరు సింహాసనం మీద కూర్చున్నాడు. మీ పైన వెళుతుండగా ఆయనపై కత్తిని జలిపించారు కదా, ఆ పగ చేత ఈనాడు మన పైన ఆ పగను తీర్చుకుంటున్నాడు సూర్యుడు. విమలా ఆ పగ నా పైన తీర్చుకుంటే భయపడేవాడినా ఒరే సూర్యం.